హరే కృష్ణ. కంబగిరి స్వామి టెంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, అంటే ఇంతకుముందు కర్నూలు జిల్లాలోనే కదండి. అక్కడ అవుకు మండలం ఎర్రమల కొండల మధ్య మరియు కునుకుంట్ల గ్రామం సమీపంలో జక్కిలేరు వాగు ఒడ్డున కంబగిరి స్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ విష్ణుమూర్తి అంటే లక్ష్మీనరసింహస్వామి లేకుంటే కంబగిరి రాముడు అనే పేర్లతో ఉడుము రూపంలో భక్తులకు కంబగిరి స్వామి దర్శనమిస్తాడు. ఈ క్షేత్రము శక్తివంతమైనదిగా మరియు పురాతనమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం లేకుంటే విశేషాలు ఏమంటే, ఇక్కడ స్వామి ఉడుము రూపంలో ఉంటారండి. భక్తజనాలను కాపాడటం కోసం ఎర్రమల అడవుల్లో దక్షిణం నుండి ఉత్తర వాహినిగా ప్రవహించే జక్కిలేరు వాగు ఒడ్డున స్వామివారు ఉడుము రూపంలో వెలిశారు. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ విగ్రహాలు ఉంటాయండి. ఆ విగ్రహాలని మనము ఎత్తుకొని జోల పాడినట్లయితే పిల్లలు పుడతారని చెప్తారు. ఈ కోనవుప్పలపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా యాడికి మండలంలో ఉన్న ఒక సుందరమైన గ్రామం మరియు ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ కొండల మధ్య వెలసిన కోన రామలింగేశ్వర స్వామి ఆలయం మరియు వర్షాకాలంలో కొండపై నుండి జాలువారే ప్రకృతి సిద్ధమైన జలపాతం చాలా ప్రసిద్ధం చెందాయి. కోనవుప్పలపాడు నుంచి కంబగిరి స్వామి టెంపుల్ దగ్గరే అండి. ఎంత 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఈ కంబగిరి స్వామి టెంపుల్కి మనం వెళ్ళాలంటే ఇక్కడ చూసారు కదా, గుహలో స్వామి ఉంటారు. అసలుకు అక్కడ మనం ఉడుము కూడా కనపడుతుంది. కింద చూసారా పంచలోహ విగ్రహము, స్వామి ఉడుము రూపంలో ఇక్కడ ఉంటారు. విష్ణుమూర్తి ఆలయమే అండి. స్వామివారు కూడా 2 భార్యలు ఉంటారు. అసలుకి ఈ క్షేత్రంలో స్వామివారు ఉడుము రూపం, ఉడుము అంటే కంబ రూపం అంటారు. ఈ విధంగా స్వామి దర్శనమిస్తారు. అందుకే ఈ స్వామిని కంబగిరి స్వామి అని పిలుస్తారు. ఇది అంతా ఎర్రమల అటవీ ప్రాంతం అండి. ఈ కొండలు మరియు గుహల నడుమనే ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనము కొంచెం కిందికి వెళ్తూ అక్కడ మనకి మహాలక్ష్మి ఆలయం వెళ్ళొచ్చండి. అది కూడా దగ్గరనే. స్వామి పైన ఉంటారు కదా, అమ్మవారు కింద ఉంటారు. అక్కడ గర్భగుడిలో అంటే ఇక్కడ కంబగిరి స్వామి స్వయంభూగానే వచ్చారండి. ఇది అక్కడ దగ్గరలో ఉన్న చిన్న కోనేరు. ఈ కోనేరులో కూడా చాలా ప్రాశస్త్యం ఉందండి. మనం అక్కడ నీరు ప్రోక్షం చేసుకొనవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి రథోత్సవం ఇంకా బ్రహ్మోత్సవాలు కూడా చాలా కన్నుల పండుగగా జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఈ ఆలయంకి దగ్గరలోనే స్వామివారి ఇంకొక భార్య అండి సద్దలక్కమ్మ అమ్మవారి టెంపుల్ని చూడవచ్చు. ఇందాక మనం మహాలక్ష్మి టెంపుల్ చూసాం కదా, అలాగే సద్దలక్కమ్మ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. మారిందా నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా.
చిపక్ చిపక్